ఈరోజు మేము పెద్దవరం గ్రామంకి రావడం జరిగింది. పెద్దవరం గ్రామంలో ఓట్స్ వేయడం జరిగింది. చాలా ఓట్ల ఆధిక్యం అయితే చాలా బాగా జరుగుతుంది. పోటీ అయితే చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రెజెంట్ అయితే ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నామా లేకపోతే బీఆర్ఎస్ని ఎన్నుకున్నామా అని ఇప్పుడు చెప్పకూడదు. కంపల్సరీ మాకు తెలిసిన వాళ్ళైతే గెలుస్తారని చెప్పి మేము అనుకున్నాం. అండ్ నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే యూత్ రావాలని చాలా మంది అనుకుంటారు. సో యూత్ అయితే మొత్తానికి రావడం జరిగింది, రంగంలోకి దిగడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు యూత్కి అయితే రావడం జరిగింది. మాకు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ జానారెడ్డి గారు కానీ అలాగే ఎంపీ రఘువీర్ రెడ్డి గారు కానీ అలాగే ఎమ్మెల్యే జైవీర్ అన్న కానీ మాకు చాలా సపోర్టెడ్గా ఉంటారు. ఇక్కడ గ్రామాలను చాలా అంటే అభివృద్ధి చేశారు. ఇంకా ముందు కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయాక కూడా నెక్స్ట్ ఎంపీడీసీ జెడ్పీడీసీ అందరికీ కూడా అర్హత కలిగించి కన్నాడ లింగారెడ్డి గారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. చాలా బాగా ఊరిని అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ముందు ఇంకా చాలా డెవలప్మెంట్ జరగాలని వీళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళు కూడా మాకు సపోర్టెడ్గా ఉండాలని కోరుకుంటున్నాం. వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఓటేయడం చాలా సంతోషంగా ఉంది. మేము చాలా ప్రశాంతంగా జరుగుతుంది. నేను తాజా మాజీ ఎంపీటీసీ నేను అయినా కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా అన్ని వార్డులు కూడా మా 10 వార్డులు ఉన్నాయి. ఇక్కడ పెదవర్ల మండల కేంద్రంలో 10 వార్డులు కూడా చాలా ప్రశాంతంగా 2 వార్డులు ఏకగ్రీవాన్ని ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన వెంకటయ్యకి పూర్తి మెజార్టీ వస్తుంది. ఈడ 100% వెంకటయ్య ఈడ గెలుస్తున్నాడు. వార్డులు కూడా ఇంచుమించుగా పూర్తిగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తున్నారు. చాలా సంతోషం, మంచిగా ప్రశాంతంగా జరుగుతుంది. అతను కూడా వెంకటయ్య అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి కాబట్టి అందరూ కూడా అతన్ని బలపరిచి ఓట్లు వేస్తూ ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. పెదవర ప్రజలందరం కూడా అందరికీ చిరపరిచేస్తుడు అతనికి సంతోషంగా అందరూ ఓట్లు వేయడం జరిగింది. మంచిగా జరిగింది, ఓటు మంచిగా జరుగుతుంది. రాష్ట్రంలో కూడా చాలా వరకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కాబట్టి ఆ పరిపాలనకి సన్నబియ్యం ప్రతి ఒక్కళ్ళ మాకు లాంటి వాళ్ళు సన్నబియ్యం తింటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మంచి అవకాశాలు ఉన్నాయి. జరగబోయే రోజుల్లో కూడా ఆయనకి మంచి బెనిఫిట్, మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పేదలు ఇదివరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీలకి ఇంచుమించుగా ముఖ్యమంత్రిని అన్నది, ముఖ్యమంత్రి చేయలేదు. దళితుడు ముఖ్యమంత్రి కాదు, క్యాబినెట్లో కూడా అవకాశం కల్పించలేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 100% కల్పించిర్రు. కాబట్టి చాలా మేము సంతోషంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మా జైవీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, జానారెడ్డి గారు, మరి మాజీ మినిస్టర్ గారు వాళ్ళ అంత ఆదేశం ప్రకారంగా ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగా జరుగుతుంది. చాలా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తూ ఉన్నారు. కాబట్టి నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇగో ఓటేసిన చాలా సంతోషం, మంచిగా ప్రశాంతంగా జరిగింది. ఎలక్షన్ల మూలంగా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకొని సద్వినియోగపరచుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో జనాలందరూ అన్ని గ్రామ పంచాయతీల్లో మ్యాక్సిమము సర్పంచ్ల పోటీలకి మన కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులే గెలుపొందడం జరుగుతుంది. ఇక్కడ కూడా తక్షణం కంపల్సరిగా మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకటయ్య గారు కంపల్సరీ ఇక్కడ విన్ అవ్వడం జరుగుతుంది. మేమందరం అతనికి ఓట్లు వేయడం జరిగింది. ప్లస్ మాకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది, కానీ మేము కొంచెం నెగ్లెక్ట్ చేసినాం. ఇప్పుడు ప్రజెంట్గా అన్నిట్లకి ఊపందుకుంటుంది. కానీ ఇప్పటికి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఫుల్ సపోర్ట్ ఉన్నాం, మంచి సపోర్ట్ చేస్తాం. మంచి విజయాన్ని అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి అందించి అన్ని వేళలా కృషి చేస్తాం. పార్టీకి తరపున ఉంటాం. ఓటుకు కూడా వినియోగించుకోవడం జరిగింది. కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విన్ అవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు తోడుగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ మేము వెనకేసుకొని ముందుకు పరిగెడతా ఉంటాం. ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మన రఘువీర్ గారు నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు, చాలా సహాయం చేసిర్రు. లైఫ్లో ముందుకు రావడానికి చాలా ప్రయత్నం చేసిర్రు. ఎప్పటికి కూడా వాళ్ళ ఎమ్మటి ఉంటాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేందుకు తోడ్పాటు చేస్తాం. ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంచి యంగ్లో ఉన్నారు, మాకు కూడా మంచి కనిపెడుతున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఉండాలి. మా రఘువీరు, మా జైవీర్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.